అదే సార్, అదే నేను అంటున్నాను ఇప్పుడు చాలా చాలా ప్రామాణికం అండి. యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 1500 రూపాయలు ఆడపిల్లలకి ఇస్తానని చెప్పినటువంటి ప్రామిస్ ఏమైంది అంటే దాన్ని P4తో అనుసంధానం చేశానని చెప్పారు. వాట్ ఈస్ అ P4 కాన్సెప్ట్ అండి? డస్ ఎనీవన్ నోస్ అబౌట్ అ P4 కాన్సెప్ట్? అసలు P4 కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ 1500 రూపాయలకి P4 కాన్సెప్ట్ని అటాచ్ చేశామని చెప్తే అంటే ఇది నథింగ్ బట్ డిఫ్రైడింగ్ ది రాష్ట్ర ప్రజలని మోసం చేయటమే. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ప్రశ్నిస్తాను 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 అని వచ్చినటువంటి వ్యక్తి సైలెంట్ అయిపోయారు. కారణం ఏంటంటే ప్యాకప్. మీరు ఎంత పెద్ద ఈవెన్ ఎన్టీ రామారావు గారు అనర్గళంగా స్క్రిప్ట్ చూడకుండా అద్భుతంగా డైలాగులు 40 నిమిషాలు 30 నిమిషాలు చెప్పేవాళ్ళంట. ఆయన ఆపే దానికి ఎవరికి అవకాశం ఉండదు. బట్ సినిమా యాక్టర్లకి సినిమా వాళ్ళకి ఒక 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 పదం వినపడితే వాళ్ళు యుద్ధం చేయరు. ఆ పదం ఏంటి అంటే ప్యాకప్. నిజం. జస్టిస్ ఆర్డర్ ఆర్డర్ అని కోర్టులో ఎలా అంటే ఎవరు మాట్లాడుకుంటూ ఉంటారో సినిమా యాక్టర్కి మీరు సీన్లో ఇన్వాల్వ్ అయిపోయి చెప్తున్నటువంటి వ్యక్తికి ఎవరైనా వచ్చి ప్యాకప్ అన్నాడు అనుకోండి ఇంకా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి ఆ పదం వాళ్ళ మస్తిష్కాల్లోకి వెళ్ళిపోద్ది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా జూన్ 2024 జూన్ 11వ తారీఖున ప్యాకప్ అయిపోయింది, సినిమా అయిపోయింది. 2024 జూన్ 11వ తారీఖు వరకు పోరాటం, స్క్రిప్ట్లు, స్టోరీలు, ఫైటింగ్లు, పాటలు, చీజింగ్ సీన్లు అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ లేవు చూడండి. జూన్ 11 తర్వాత అధికారం వచ్చింది, ఎక్కారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోయినారు, ప్యాకప్. మళ్ళీ ఇవి ఎప్పుడు వస్తాయో తెలుసా? మళ్ళీ 2029లో అధికారం కోల్పోయినప్పుడు అప్పుడు మళ్ళీ సినిమా షూటింగ్ మొదలవుతుంది, షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం చేయాలి. నిజంగా అన్ఫార్చునేట్ అండి. అంటే నేను ఏదో సినిమా లాంగ్వేజ్లో చెప్తే ప్రజలకు అర్థమవుతుందని చెప్పాను, కానీ మీరు ఈ రోజు వరకు రోజుకు ఒక పాపని మర్డర్ చేసి అనిత గారు చెప్పినట్టుగా 16,000 మంది మీద మారణ హోమం జరిగితే పవన్ కళ్యాణ్ దాని మీద ఏ విధంగానూ స్టేట్మెంట్ ఇవ్వటం, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయితే దాని మీద ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వటంలా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు ఉన్నటువంటి అధికారాలు ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జాయింట్ మేనిఫెస్టో కదండి రిలీజ్ చేశారు. ఈ ప్రతి ఒక్క హామీకి నేను ప్రాథమికంగా హామీ అని అన్నారా లేదండి పవన్ కళ్యాణ్? మరి ఈరోజు జరుగుతున్నటువంటి 1 ఇయర్ నుంచి తల్లికి వందనం అమలుపరచకపోతుంటే నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కూర్చొని నిధులు తీసుకొచ్చి ఇదిగో రాష్ట్రానికి నేనున్నాను కాబట్టి ఇదిగో ఈ ఇన్స్టిట్యూషన్ తెచ్చాను, మోడీని అడిగి ఈ నిధులు తీసుకొచ్చాను, అమిత్ షాని అడిగి ఈ నిధులు తెచ్చాను, నాకున్న పర్సనల్. నువ్వు మహారాష్ట్ర వెళ్ళి ప్రచారం చేస్తావు, తమిళనాడు వెళ్ళి ప్రచారం చేస్తావు, కర్ణాటక వెళ్ళి ప్రచారం చేస్తావు, భారతీయ జనతా పార్టీకి వెళ్ళి అద్భుతంగా ప్రచారం చేసి వాళ్ళని వేరే రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చుకోవడానికి ఉపయోగపడినప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక 10,000 కోట్ల రూపాయలు ఫండ్ తెచ్చే అవకాశం నీకు లేదా? ఏం ఫండ్ వచ్చింది చెప్పమనండి. 15,000 కోట్ల రూపాయలు అమరావతికి అప్పిప్పించారు. అది వేరే రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా మనకు కూడా అప్పిచ్చారు. బీహార్ చూడండి, బీహారు 50,000 కోట్ల రూపాయలు గ్రాంట్ తెచ్చుకుంది. మన నితీష్ కుమార్ ఒకటే చెప్పినాడు, మోడీ నువ్వు కనుక డబ్బులు ఇవ్వకపోతే నా మద్దతు ఉపసంహరిస్తాను. వీళ్ళకి చెప్పను నా మాట. సో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్యాకప్ స్టేజ్లో ఉన్నారు. సో ఆయన ఆల్రెడీ ప్యాకప్ జరిగిపోయింది, షూటింగ్ అయిపోయింది. కాబట్టి ఆయన నుంచి పెద్ద విమర్శను మనం ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ అని అయితే నేను అనుకోవటం లేదు. సో రాష్ట్ర ప్రజలే అర్థం చేసుకుంటారు. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి 1 మినిట్లోనే సమాధానం చెప్తాను, ఎందుకంటే అవుట్ ఆఫ్ కాంటెస్ట్ కాబట్టి. మీరు 33,000 ఎకరాలు తీసుకున్న ఎకరాలకి ఈరోజు వరకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇంతవరకు రైతులకు ఇవ్వాలి. రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్లు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఎకరం ఇచ్చారనుకోండి, దాంట్లో మీ ఎకరానికి నేను 200 గజాలు 300 గజాలు మీకు తిరిగి ఇవ్వాలి. తిరిగి ఎట్లా ఇవ్వాలి? నేను డెవలప్ చేసి ఇవ్వాలి, దానికి బౌండరీస్ ఫిక్స్ చేసి ఇవ్వాలి. ఆ కమర్షియల్ ఫ్లాట్ అనేది మీరు వాడుకోవడానికి ఉపయోగపడేటట్టు ఉండాలి. ఈ 34,000 ఎకరాలు ఎప్పుడు 2014-15లో చేసినటువంటి ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నటువంటి ల్యాండ్కి 75% ల్యాండ్కి ఇంతవరకు మార్కింగ్ జరగలేదు, వాళ్ళకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు. అసలు దీనికి రోడ్లు, దీనికి డ్రైనేజీలు, దీనికి ఒక శానిటేషన్ ఇంతవరకు జరగల. ఇవన్నీ జరగకుండా మళ్ళీ మీరు తీసుకున్నటువంటి 45,000 ఎకరాలు దేనికోసం తీసుకుంటున్నారు?
ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని తీసుకుంటున్నారు, ఏ నారాయణకి మీరు లబ్ధి చేకూరాలని తీసుకుంటున్నారు, ఏ నారా లోకేష్ బెనామీల కోసం తీసుకుంటున్నారు. సో రాజధానిలో ఇప్పుడు తీసుకున్న 34,000 ఎకరాలు యూటిలైజ్ చేయకుండా, ఇప్పుడు కట్టినటువంటి భవనాలు ప్రారంభించకుండా, ఒక్క ఎకరం ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నా ఆ ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న ఎకరం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం తీసుకున్నారని అయితే భావిస్తాం. థ్యాంక్ యూ.